నేపాల్లో భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల యాత్రికుల క్షేమ సమాచారాన్ని సేకరిస్తుంది. ఆర్టీజీఎస్ అధికారులు వివిధ మార్గాల ద్వారా యాత్రికుల వివరాలను ఆరా తీస్తున్నారు. మానస సరోవర యాత్రలను నిర్వహించే టూర్ ఆపరేటర్లు ఏజెన్సీలతో మాట్లాడుతున్నారు. తిరుపతికి చెందిన 28 మంది యాత్రికుల బృందం ప్రస్తుతం కాట్మాండులో ఉన్నట్టు ఆర్టీజీఎస్ అధికారులు గుర్తించారు. ఎల్లకొండ ప్రాంతంలోని ఓ హోటల్లో బస చేస్తున్న యాత్రికులతో అధికారులు మాట్లాడి వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. తామంతా క్షేమంగానే ఉన్నామని యాత్రికులు తెలిపారు. ఎలాంటి సహాయం అవసరమైనా వెంటనే సంప్రదించాలని అధికారులు సూచించారు. మరోవైపు నేపాల్లో మళ్లీ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో యాత్రికులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. అటు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, సెక్రటరియట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ నుంచి అంతా కూడా కాల్స్ వస్తూ ఉంది. అందరూ సేఫ్గా ఉన్నామో లేదా మన గురించి అంతా వాళ్ళకి మెసేజ్ వెళ్ళి ఉండదు. సో అందరికీ నేను ఆల్రెడీ మెసేజ్ పంపించాను, వీఆర్ ఆల్ సేఫ్ అని. So this is just a formal message. Thanks to everyone, those who are inquire about us, to the government of Andhra Pradesh, CM, everyone, thanks Andy. Thank you very much. So Andriki. Thank you so much Andy. We are all safe. Andaru chala surakshiతంగా ఉన్నాము. Thank you. Thank you Andy. Andaru safe గా ఉన్నాము. Thank you. Thank you.